దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి వారానికి అబ్రహాం గారి యొక్క జీవితాన్ని ధ్యానించడానికి దేవుడు అత్యున్నతమైన కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. జనవరి మాసంలో ప్రారంభించబడినటువంటి బైబిల్ పాత్రల యొక్క ధ్యానాల్లో చాలా అద్భుతమైన రీతిలో కొనసాగడానికి దేవుడి సహాయాన్ని అందిస్తున్నాడు. అలాగే ఆదాము యొక్క ఆరంభం మొదలు అబ్రహాం గారి వరకు కూడా చాలామంది జీవితాలను చదువుకున్నాం. అబ్రహాం గారికి ముందు ఉన్నటువంటి వారు ఎవరో, ఆదాము యొక్క సంతానం ఎవరో, నోవాహు యొక్క సంతానం ఎవరో, ఎవరి నుంచి లోకం అనేటువంటిది విస్తరించబడింది, ఈ విషయాలన్నీ కూడా ధ్యానించుకుంటూ సుమారుగా అబ్రహాం గారి జీవితాన్ని కూడా పరిశీలించడానికి దేవుడు కృప మనందరి పట్ల కూడా కనుపరిచాడు. అయితే మనకి తెలియనటువంటి విషయం ఏంటంటే, అబ్రహాం గారికి 2 కుమారులు మాత్రమే అని అనుకునేవారు. ఇస్సాకు, ఇష్మాయేలు, వీళ్ళిద్దరూ అబ్రహాం గారి యొక్క సంతానము. ఇంకా అబ్రహాం గారికి ఇంకెవరో కూడా పిల్లలు లేరు అన్నట్టుగా కొంతమంది అనుకునేవారు. కానీ వాస్తవానికి అబ్రహాం గారి యొక్క సంతానం 8 మంది. ఇస్సాకు, ఇష్మాయేలు కాకుండా అబ్రహాం గారికి 6 పిల్లలు మళ్ళీ పుట్టడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే మిగతా 6 కూడా ఈ సారమ్మ గారిక లేకపోతే హాగర్ గారిక పుట్టిన వాళ్ళు అంటే కాదు. అబ్రహాం గారికి ముగ్గురు భార్యలు. ఒకరేమో సారా, రెండో వ్యక్తి ఏమో హాగరు, మూడో వ్యక్తి ఏమో చెప్పండి కెతూరా. అంటే అబ్రహాం గారికి మొత్తం ఎంతమంది భార్యలు అన్నమాట? 3. మొదటి వ్యక్తి ఏమో సారమ్మ, రెండో వ్యక్తి ఏమో హాగరు, మూడవ భార్య కెతూరా. ఈ కెతూరాకి పుట్టినటువంటి వారు 6 వారు ఉన్నారు, 6 పిల్లలు ఉన్నారు. వీళ్ళ వల్ల చాలా నష్టాలు వచ్చినాయి. యూదులకు కావచ్చు, ఇశ్రాయేలు జనాంగానికి కావచ్చు. కెతూరా నుంచి వచ్చినటువంటి సంతానం వల్ల చాలా భయంకరమైన నష్టాలు యూదులు ఎదుర్కొన్నారనే అంటాను. మరి సారా యొక్క సంతానమైనటువంటి ఇస్సాకు వల్ల కూడా ఏమన్నా సమస్యలు, శ్రమలని యూదులకు ఎదుర్కొన్నారంటే, సారమ్మ యొక్క సంతానమైన ఇస్సాకు నుంచి ఒత్తిడి, శ్రమ, ఇబ్బందులు ఏమీ లేవు. కానీ రెండో భార్య అయినటువంటి హాగర్ నుంచి వచ్చినటువంటి సంతానాన్ని బట్టి మాత్రం యూదులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది దేవుని బిడ్డలు ఇప్పటికీ కూడా చిత్రహింసలో పడుతూనే ఉన్నారు. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. అబ్రహాం గారికి 3 భార్యలు. మొట్టమొదటి భార్య పేరు సారా. ఆవిడకి పుట్టినటువంటి కుమారుని బట్టి లోకానికి పెద్ద నష్టం అనేది ఏం కూడా జరగలేదు. లేకపోతే మూడో భార్య అయినటువంటి కెతూరా నుంచి వచ్చినటువంటి సంతానాన్ని బట్టి కూడా యూదులకు కానీ లోకానికి కానీ పెద్ద నష్టం వచ్చినటువంటి ఆధారాలు కానీ ఏమీ కూడా లేవు. కొంచెం నష్టం అయితే ఎదురైంది. తర్వాత కాలువ గర్భంలో కలిసిపోయినాయి, మరుగైపోయినాయి. ఆయన కనబడకుండా దేవుడు చేసాడు. కానీ రెండో భార్య అయినటువంటి హాగర్ యొక్క సంతానాన్ని బట్టి మాత్రం యూదులకి, ఇశ్రాయేలుకే కాదు కానీ నష్టం, ప్రస్తుత క్రైస్తవ్యానికి చాలా భయంకరమైన నష్టంగా హాగర్ యొక్క సంతానం మిగిలిపోయిందని అంటాను. బహుభయంకరమైన శ్రమలో, బహుభయంకరమైన శోధనలో, బహుభయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ హాగర్ యొక్క సంతానం నుంచే వచ్చినాయి అని చెప్పడంలో అతిశక్తి అనేది ఏది కూడా లేదు. అయితే ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి వ్యక్తి ఎవరు అనగా, అబ్రహాము గారి యొక్క రెండవ భార్య హాగరు. ఈవిడెవరో, ఈవిడ నుంచి మనం ఏమి నేర్చుకుంటాం, ఈవిడ జీవితం మనకి ఏమి నేర్పించాలనుకుంటుంది అనే విషయాన్ని అంతటినీ కూడా ధ్యానించడానికి ఈ దినాన్న ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయాన్ని కానీ దిన ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే, ఆ చోట హాగరు యొక్క ప్రారంభ జీవితం అంతా కూడా చోట కనబడతా ఉంది. 16వ ఆదికాండము 3వ వచనాన్ని కానీ మనం ధ్యానించినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఎవరైనా త్వరగా చదవడానికి ప్రయత్నించండి. కాబట్టి అబ్రాము కనాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాముకు భార్యగా ఉండునట్లు
అతనికి ఇచ్చెను అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. అబ్రహాము రెండో భార్య అయినటువంటి హాగరు ఐగుప్తిరాలు. ఎవరి మూలంగా అబ్రహాం గారి దగ్గరికి ఆవిడ వచ్చిందనంటే ఎవరో కాదు కానీ సారా అనేటువంటి అబ్రహాం గారి యొక్క మొట్టమొదటి భార్య నుంచే ఈ రెండో ఆవిడ కూడా రావడానికి దేవుడు అవకాశాన్ని అందించాడని అంటాను నేను. హాగరు ఐగుప్తురాలు ఎలాగొచ్చింది అంటే సారా మూలంగానే చెప్పండి రావడం అనేటువంటిది జరిగింది. సారా మూలంగానే హాగరు అనేటువంటి వ్యక్తి అబ్రహాము గారి యొక్క జీవితంలోకి ప్రవేశించారు అని అంటాను నేను. హాగరు అని అంటున్నారండి. హాగరు యొక్క సంతానాన్ని బట్టి చాలా నష్టాలు వచ్చినాయని కూడా మాట్లాడుతున్నారు. హాగరు యొక్క సంతానాన్ని బట్టి అంత నష్టం ఏమొచ్చిందండి అనే ఆలోచన కానీ మీకు చేస్తే హాగరు యొక్క సంతానమే ఇష్మాయేలు. ఇష్మాయేలు సంతానమే ఇస్లాం. ముస్లిమ్స్ అనేటువంటి వారందరూ కూడా ఈ ముస్లిం మతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ ఇష్మాయేల్ సంతానం నుంచి వచ్చినటువంటి వారే. ఇస్లాం అనేటువంటి దానికి ఆధారాలలో వేరే వేరే ఉండొచ్చు కానీ వాళ్ళ మూల పురుషుడు మాత్రం ఇష్మాయేలే. అంటే ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా ఇష్మాయేలు మూలాధారంగానే ఎంచుతూ ఉంటారు. హాగరు వాళ్ళ వచ్చినటువంటి కీడు ప్రపంచానికి చిన్న చితకాది కాదు. యూదులకు ఎప్పుడో కూడా అభ్యంతరకరంగా ఉన్నది ఎవరనంటే ఈ ఇష్మాయేలీలే, ఈ ముస్లిమ్సే. ఇప్పటికే కూడా యెరూషలేము 3వ దేవాలయాన్ని కట్టడానికి వీలు కాకుండా చేసినటువంటి ఒక వ్యక్తులు కూడా ఈ ముస్లిం జనాంగమే. ఇప్పటికీ కూడా క్రైస్తువులకు అతి భయంకరమైనటువంటి హింస రావడానికి గల కారణం కూడా హాగరమ్మ గారు చేసిన ఆ తప్పే అంట. హాగరు యొక్క సంతానం ప్రపంచాన్ని చాలా ఇబ్బంది పెట్టేసింది. క్రైస్తవులను ఇప్పటికీ కూడా విచక్షణారహితంగా శిరచ్ఛేదనం చేసేటువంటి వారు కూడా ఈ ముస్లిమ్సే. అరబ్ కంట్రీస్లో ఉన్నవారు ఐసిస్ అనేటువంటిది, హమాస్ అనేటువంటి వారు, వీళ్ళందరూ కూడా క్రైస్తువులుగా ఉన్నవారు అందరి తలలో కూడా తీసేస్తున్నారు. అంత భయంకరమైనటువంటి ఇబ్బందులు ఈ సంతానం నుంచి లోకం ఎదుర్కొంటుంది. క్రైస్తువులకి ముస్లిమ్స్ శత్రువులే. క్రైస్తువులు చాలా శత్రువుగా చూస్తూ ఉంటారు ముస్లిమ్స్. యూదులను మరింత శత్రుభావంతో చూస్తూ ఉంటారు ఈ ముస్లిమ్స్. అంత భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి హాగరు యొక్క సంతానం నుంచి. హాగరు యొక్క సంతానం నుంచి అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. కెతూరా సంతానం నుంచి పాత నిబంధనలోనే ఆ సంతానం అంతా కూడా కనుమరుగైపోయింది. కానీ ఈ హాగరు సంతానం మాత్రం ఎప్పటికీ కూడా వ్యాప్తి చెందిందని అంటాను. ఎప్పటికీ కూడా ముందు రోజుల్లో క్రైస్తువులు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భయంకరమైన వేదనలకు గురి చేసేవారు కూడా ఈ సంతానానికి సంబంధించిన వాళ్ళు. యూదుల్ని ఊచకోత కోసేటువంటి వారు కూడా ఈ ఇష్మాయేల్ సంతానానికి సంబంధించినటువంటి వారు. కానీ చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటనంటే ముస్లిమ్స్ అందరూ కూడా ఇష్మాయేల్ నుంచి వచ్చిన వాళ్ళే అని అంటూ ఉంటారు. కానీ వాస్తవానికి మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే ముస్లిమ్స్లో ఇష్మాయేల్ సంతానానికి సంబంధించిన వారు మాత్రమే లేరు. ఇప్పుడున్న ముస్లిమ్స్లో యూదులు కూడా ఉన్నారు. ఇప్పుడున్న ముస్లిమ్స్లో హైందువులు కూడా ఉన్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే మన భారతదేశానికి సంబంధించిన చాలామంది ముస్లిమ్స్లో కేవలం ఇష్మాయేల్ సంతానానికి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారని అనుకోవడంలో అజ్ఞానమే అంటాను. భారతదేశానికి సంబంధించిన ముస్లిమ్స్లో హైందువులు కూడా ఉన్నారు. ఎందుకంటే భారతదేశానికి వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులు బలవంతంగా మత మార్పిడి చేశారు చాలామంది హైందువుల్ని. ముస్లిం మతానికని స్వీకరించకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతామనేటువంటి ఆంక్షలు ఎప్పుడైతే జారీ చేశారో భారతదేశానికి సంబంధించిన చాలామంది హైందువులు ఈ ముస్లిమ్స్లో కూడా రావడం అనేటువంటిది కూడా జరిగిందని చరిత్ర తెలియపరుస్తూ ఉంటారు. పుట్టుక ముస్లిమ్స్ ఎప్పుడో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఇప్పటికీ కొనసాగుతున్నారు అనడానికి వీలు లేదు. హిందూస్ ఉన్నారు, యూదులు ఉన్నారు. 600 యేసుక్రీస్తు వారు ఆరోహణమైన 600 సంవత్సరాలకు కూడా యూదుల మీదకి ఒక ముస్లిము రాజుగారు వచ్చి దండయాత్ర చేశాడు. అప్పుడు కూడా
ఇస్సాకారు మనష్షే గోత్రానికి సంబంధించిన కొంతమందిని వాళ్ళల్లో కలిపేసుకున్నారు. లొంగిపోకపోతే మాలో కలవకపోతే చంపేస్తామనేటువంటి ఆ భయాందోళనకు గురి చేసేటువంటి మాటలను బట్టి మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంత ప్రతికూలత వీళ్ళ వల్ల వచ్చింది. అయితే క్రైస్తత్వం ఎప్పుడో కూడా బలవంతంగా మార్చుకోవడానికి ఎప్పుడో కూడా ఇష్టపడలేదు. కానీ రాధా మనోహర్ దాస్ నాతో అంటా ఉంటాడు, మార్చేశారు, మీ వీర్యం అంతా కూడా హైందువులే, మీ నాన్నగారు హైందువులు కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ క్రైస్తవ్యంలో ఎప్పుడైనా సరే బలవంతంగా తీసుకురావడం అనేది, బలవంతంగా ఈ దేవుణ్ణి స్వీకరించడం అనేది ఎక్కడో కూడా లేదు. కేవలం ఆ ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే కొంచెం బలవంతంగా చేసిన వాళ్ళు ఉంటారు తప్ప ఇంకేమీ లేదు. భారతదేశానికి సంబంధించిన ఒక బ్రాహ్మణ రాజుగారు కూడా ఉండేవారు. ఆ చెరుమన్ పెరుయల్లో ఏదో ఆయన పేరు. ఆయన అయితే ముస్లిమ్స్లోకి కన్వర్ట్ అయిపోయాడు ఆయన అంతటా ఆయనగానే. కానీ చాలా చోట్ల బలవంతంగానే మార్పులు అనేటువంటివి కూడా జరిగాయి. బలవంతంగానే మార్పులు అనేటువంటివి కూడా జరిగినాయి. హగారు యొక్క సంతానం చాలా వినాశనానికి దారి తీసింది. చాలా పెను ప్రమాదాలకి ఇప్పటికీ కూడా దారి తీస్తూనే ఉంది. ఏమండి, ఆవిడ అంత అలాంటి ఇదైతే ఆవిడ వల్ల ఇన్ని నష్టాలు వచ్చినాయి కాదనట్లేదు. కానీ అసలు ఆవిడ అబ్రహాం గారికి ఎలా వచ్చిందండి బాబు? ఏ విధంగా అబ్రహాం గారికి పరిచయం అయిందండి? ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందండి హాగర్ అనేటువంటి వ్యక్తి? అసలని ఇన్ని వినాశనాలు, ఇన్ని ఇబ్బందులు, ఇంత భయంకరమైన పరిస్థితులు రావడానికి అంతటికీ కూడా కారణం హాగరు అని అంటున్నారు కదా. అసలు అబ్రహాం గారికి హాగరు ఎవరి మూలంగా పరిచయమయ్యారండి? ఎక్కడి నుంచి వచ్చి పడిందండి బాబు ఈ హాగరు అబ్రహాం గారి యొక్క జీవితంలోకి అనే ఆలోచన కానీ మీరు చేసినట్టయితే ఎక్కడి నుంచి వచ్చి పడలేదు. ఫరో గారు అబ్రహాం గారికి గిఫ్ట్ ఇస్తా కొన్ని గిఫ్టుల్లో ఒక గిఫ్టే ఈ హాగరు. ఫరో ఐగుప్తు మహారాజు సారమ్మం మీద కొన్నేస్తాడు. ఆ సమయంలో అబ్రహాంతో మాట్లాడుతూ అదేంటే బాబు అలా మాట్లాడు, భార్య అని అబద్ధవాడేవేటి, మీ చెల్లెలు అవుతుందా అని చెప్పి వదిలేసిన తర్వాత అబ్రహాం గారికి ఫరో గారు చాలా గాడిదల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని, వాటితో పాటుగా పనిగెత్తల్ని, దాసులను కూడా గిఫ్ట్గా ఇస్తాడు అబ్రహాంకి ఫరో. ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి దాసుల్లో నుంచి వచ్చిన వ్యక్తే హాగరు. అంటే సాతాను గిఫ్టుల్లో నుంచి కూడా వస్తాడు. సాతాను గిఫ్ట్ రూపంలో కూడా ఉంటాడు. ఆ గిఫ్ట్లు మనకి తృప్తిని కలిగించే గిఫ్ట్లుగా అనిపించవచ్చు. ఆ గిఫ్ట్లు మనకి మానసికమైన ఆనందాన్ని కలుగు చేసేటువంటి గిఫ్ట్గా అనిపించవచ్చు. ఆ గిఫ్ట్ మనకి చాలా విలువైనటువంటి గిఫ్ట్గానే మనకు అనిపించవచ్చు. ఆ గిఫ్ట్ చాలా మంచిగానే మనకు అనిపించవచ్చు. కానీ చాలా గిఫ్టుల్లో నుంచి మన జీవితాన్ని తలకిందులు చేయడానికి ఉపయోగించేది సాతాను యొక్క అస్త్రం. అది మన జీవితాన్ని అతలాకుతలం చేయడానికి, మన జీవితాన్ని తలకిందులు చేసేయడానికి సాతాను కూడా కొన్నిసార్లు గిఫ్టులు పంపిస్తాడు. పాపం అబ్రహాం గారికి ఫ్రీగా గిఫ్ట్ వచ్చింది కదా అని అనుకున్నాడు. కానీ వాస్తవానికి అబ్రహాం గారి యొక్క జీవితంతో పాటుగా యావత్ లోకంలో ఉన్న అనేక మంది దేవుని యొక్క బిడ్డలకి నాశనాన్ని తెచ్చిపెట్టేటువంటి గిఫ్ట్ అని మాత్రం అబ్రహాం గారు గమనించలేకపోయారు. ఫరో ఇచ్చాడు దాసుల్ని, ఆ పనిగత్తెల్ని ఇచ్చాడు. ఆ దాసుల్లో ఒక దాసురాలే హాగరు, ఐగుప్తురాలైన హాగరు అని ఉంది అక్కడ. చాలామంది గిఫ్ట్లకు పడిపోతూ ఉంటారు. ప్రాముఖ్యంగా యువత, యవన దశలో ఉన్నటువంటి బిడ్డల్లో ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇచ్చారనుకోండి పడిపోతూ ఉంటారు. ఇంక నాకు ఎవరు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వరేమో అన్నట్టుగా, లేకపోతే ఇంత విలువైనటువంటి గిఫ్ట్ నేను ఎప్పుడూ కూడా పొందుకోలేదు అన్నట్టుగా ఎవరైనా చిన్న చిన్న గిఫ్ట్లు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చారనుకోండి వెంటనే పడిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే ఈ గిఫ్టుల ద్వారాగా కూడా అపవాది అనేటువంటి వాడు చొరబడతాడు. చాలామంది ఏమైనా బిడ్డల్లో నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడండి, నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి, లేకపోతే పలానా వ్యక్తి నాకు గిఫ్ట్ ఇచ్చారండి అని అనుకుంటున్నావు, సంతోషిస్తున్నావు, విలువైనటువంటి గిఫ్టే అని అనుకుంటున్నావు. కానీ వాస్తవానికి ఆ గిఫ్టుల మూలంగా కూడా, ఆ గిఫ్టులు ద్వారాగా కూడా అపవాదిని జీవితాన్ని తలకిందులు చేయబోవడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మాత్రం చాలా మంది ఏం చేయలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. గిఫ్టే
ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి అబ్రహాం గారు కలిపేసుకున్నారు. కానీ వాస్తవానికి ఆ ఫ్రీ గిఫ్టే అబ్రహాం యొక్క సంతానానికి ఉరుతాడిగా మారిపోయింది. గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి ఐస్ అయిపోకండి. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి ఆ సంకలయ్యి గుద్దేసుకోకండి. ఆ గిఫ్టుల్లో కూడా కొన్నిసార్లు ఎవరు ఉంటారంటే సాతాను ఉంటాడు. మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి, మీ జీవితాన్ని అతలాకుతలం చేయడానికి, మీ జీవితాన్ని రోడ్డు మీదకి ఈడ్చిపాడేయడానికి అపవాది కొన్నిసార్లు గిఫ్టులను కూడా బాగా వాడుకుంటాడు. చాలామంది దగ్గర నేను వింటున్నటువంటి విషయం ఏంటి అంటే, యవనస్తులు మరి ప్రాముఖ్యంగా యవనరాండ్రు ఆడపిల్లలందరూ కూడా కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్కి వచ్చిన తర్వాత ఒక మగవాడికి దేనికి పడిపోతున్నాడు రా అంటే గిఫ్ట్కి పడిపోతాడు. దేనికే వాడదాం. మనుషులకు మళ్ళీ ఇలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఎవడైనా కన్నింగాడు ఉన్నాడు అనుకోండి, చిన్న గిఫ్ట్ ఇస్తాడంతే అయిపోద్ది, అంతే. అమ్మగారు చిన్న చాక్లెట్ 100 రూపాయలు ఉంటుందేమో డైరీ మిల్క్ గట్టిగా అయితే, ఇంకా కాదు అంటే ఒక 200 ఉండొచ్చేమో డైరీ మిల్క్ చాక్లెట్. ఆ చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చి పాడేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ 100 రూపాయల చాక్లెట్కి శరీరాలని తాకట్టు పెట్టుకునేటువంటి యవన బిడ్డలు కూడా లేకపోలేదు. చాలా చోట్ల ఈ కాలేజ్ లైఫ్కి సంబంధించిన యవనరాండ్రులను ఎక్కువగా గమనించింది, బాయ్ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇస్తున్నారని, బాయ్ ఫ్రెండ్స్ చాక్లెట్స్ ఇస్తున్నారని, బాయ్ ఫ్రెండ్స్ డ్రెస్సులు కొంటున్నాడని, బాయ్ ఫ్రెండ్స్ పల్లా చోటకి తీసుకెళ్తున్నాడని చెప్పి వాళ్ళు ఇచ్చే చిల్లర మెతుకుల కోసం తన పవిత్రమైన శరీరాన్ని సైతం ఇచ్చేసేటువంటి ఆడవారు బిడ్డలో లోకంలో లేరంటారా? గిఫ్ట్కి పడిపోవడం ఏంటండి దరిద్రం కాకపోతే? ఆడెవడో ఒక చాక్లెట్ ఎత్తే పడిపోవడం ఏంటండి దరిద్రం కాకపోతేని? ఆడెవడో ఏదో ఒక బట్ట ముక్క కొంటే దానికి పడిపోవడం ఏంటండి సిగ్గు లేకపోతేనే? అంతకంటే బాగా చూసుకోలేదంటారా మన తల్లిదండ్రులు? మన తల్లిదండ్రుల కంటే కూడా బాగా విలువైనటువంటి వాటిని ఇచ్చేవాడైతే నాకు తెలిసి ఉండడు. మన తల్లిదండ్రులు ఏమీ ఆశించకుండా ఎత్తారు ఏమి ఇచ్చినని. కానీ పరాయి వ్యక్తి ఎప్పుడూ కూడా ఏదోటి నుంచి ఆశించే ఏ విలువైన గిఫ్ట్ అయినా ఇవ్వడానికి ప్రయత్నిస్తా అంటాడు. అబ్రహాం అది కనిపెట్టలేకపోయాడు. గిఫ్ట్ వచ్చింది కదా ఫరో గారి నుంచి, ఫరో గారు ఉచితంగా ఒక బహుమానాన్ని నాకు అందించిన వాటిలో ఒక వ్యక్తే కదా అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఆ గిఫ్టే అబ్రహాం యొక్క జీవితాన్ని తొక్కేసిందంటాను, తొక్కేసింది. రీసెంట్గా ఒక న్యూస్ విన్నాను, చాలా బాధపడ్డాను నేను. అయితే మీ అందరి ముందు, ఆడవాళ్ళ ముందు అది మాట్లాడచ్చో మాట్లాడకపోవచ్చో మాట్లాడకూడదో నాకైతే తెలియదు, కానీ నేను చూసింది విన్నది ఉన్నట్టుగా చెప్పడానికైతే ఇష్టపడట్లేదు. కానీ మీకు అర్థమయ్యే రీతిలో కొంత భాగాన్ని అయితే తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఏంటి అంటే, ఒక సైకియాట్రిస్టు మాట్లాడుతూ ఆ విషయాన్ని బయట పెట్టారు. ఆవిడకి ఒక 45 సంవత్సరాలు సుమారుగా ఉండొచ్చు అంట. 45 సంవత్సరాల వయసు సుమారుగా ఉండొచ్చు. చాలా అందగత్తే. అయితే భర్త గారు మరి ఏ కారణాలను బట్టి దూరంగా ఉంటున్నారో, లేకపోతే చనిపోయారా, లేకపోతే మరొక దూర ప్రాంతంలో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడో నాకైతే తెలియదు. కానీ ఒక అపార్ట్మెంట్లో మాత్రం ఈవిడ ఒక్కతే నివసిస్తూ ఉంది. 45 ఇయర్స్ వయసు ఉన్నటువంటి ఒక పెద్ద ఆవిడ. అదే అపార్ట్మెంట్ ఎదురుగుండా 3 యవన బిడ్డల్లో, చదువుకునేటువంటి యవన బిడ్డల్లో అపార్ట్మెంట్ తీసుకుని అందులో చదువుకుంటున్నారంట. చాలా బాగానే ఉంది, అక్కడ వరకు చాలా బాగానే ఉందని మీరు అనుకోవచ్చేమో. అయితే ఈ ఎదురుగా ఉన్నటువంటి 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మగారు ఈ 3 యవనస్తుల్లో ఒక యవనస్తులకి ఏమి అడగకుండానే చాక్లెట్లు ఇవ్వడం అది మొదలుపెట్టిందంట. ఆంటీ గారు బాగున్నారు, ఇలా చిన్న చిన్న మాటలు మాట్లాడతా చాక్లెట్లు తీసుకోవడం, చాక్లెట్లు కాస్త కొన్ని రోజులకి బట్టలు ఇవ్వడం, ఆ బట్టలు ఇవ్వడం కాస్త చేతికి ఒక 1000 రూపాయలు 2000 ఖర్చు పెట్టుకొని అనడం. ఇలాగ తర్వాత ఐఫోన్లు, పెద్ద పెద్ద కాస్ట్లీ ఫోన్లు సైతం ఈ యవన కుమారుడికి ఆ అమ్మగారు గిఫ్ట్లు ఇస్తున్నారంట. బాగానే ఉంది కదా అనుకున్నాడు, ఉచితంగా వచ్చింది, ఫ్రీగా వచ్చింది, ఏం పోయిందిలే, ఎలాగ మనం కొనుక్కోలేం కదా అని అనుకున్నాడేమో. ఒక 3 సంవత్సరాలు బాగానే గడిచిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అన్నారంట, ఒరే అది ట్రాపరా, కొంచెం జాగ్రత్తగా ఉండరంట. అది ట్రాప్ ఏట్రా, ఆవిడ చదువుకున్న ఆవిడరా, బోల్డ్ డబ్బురా, అపార్ట్మెంట్ అంతా కూడా ఆవిడదే, ఆవిడకు 2 కార్లు ఉన్నాయి, బోల్డ్ అంత డబ్బు ఉంది, నేను చాలా ఇష్టం ఆవిడకి, అందుకే గిఫ్ట్లు ఇస్తుందని చెప్పి అంతా కూడా బాగానే ఉంది. అయితే వీళ్ళు ఫ్రెండ్లు చెప్పినటువంటి మాటను కూడా గ్రహించి కొంచెం జాగ్రత్త పడ్డాడంట. అమ్మో, మా ఫ్రెండ్స్ అన్న మాటల్లో కూడా ఎంతో కొంత వాస్తవికత నిజం ఉండే ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిదని చెప్పి ఆ ఆంటీ గారితో
కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. ఒక వారం రోజుల వరకు కూడా దూరంగా, ఆవిడ మాట్లాడుతున్నా సరే మాట్లాడనట్టుగా, విన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అయితే ఆవిడకి అర్థమైంది, నన్ను అవాయిడ్ చేస్తున్నాడో, నన్ను దూరం పెట్టేటువంటి ఆలోచనలో ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి 2 వారాలు 3 వారాలు బాగానే చూసింది. 4వ వారానికి ఆవిడ అందంట, ఏం బాబు ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి, ఏముందంటే నాకు బిజీగా ఉన్నాను, మాట్లాడడం కదా అవ్వట్లేదంటే, మరి ఎప్పటి వరకు నేను ఇచ్చిన అన్నాడు సంగతి ఏంటి, మరి ఎప్పటి వరకు నేను ఇచ్చిన వాటి సంగతి ఏంటి నాయన, అదేంటండి మీరు ప్రేమ కొలదే కదా ఇచ్చారు అని చెప్పంటే, కుదరదు, నేను చెప్పిన పని కానీ చెయ్యకపోతే పోలీస్ స్టేషన్లోకి కేసు పెట్టేయడానికి వెళ్తున్నాను అనంటే ఏం చేస్తాడు చెప్పండి, చచ్చినట్టు ఆవిడ చెప్పిన పని చేస్తూనే ఉన్నాడంట. ఇంక తట్టుకోలేక చాలా దారుణంగా ఈవిడ నన్ను ఉపయోగించుకుంటుందనేటువంటి విషయాన్ని గమనించి మొన్నే బయటపడి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేసాడు. తట్టుకోలేకపోతున్నాడు టార్చర్ని, నన్ను చాలా హింస పెడుతుంది, ఈవిడ చాలా సెడ్యూస్ చేస్తుంది, చాలా విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయని ఆ డాక్టర్ల గారు చెప్పిన తర్వాత అర్థమైంది. గిఫ్ట్లు ఇచ్చి పాడేసిందంట యవనకొస్తుంది, గిఫ్ట్లు ఇచ్చి ఆ యవన బలవంతం ఏమైపోయింది, పోయింది. ఇప్పుడు రాకూడనటువంటి వ్యాధులు ఏమైనా వస్తే అదొక నష్టం, పరువంతా కూడా పోయింది. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటుందండి పోలీస్ స్టేషన్. నువ్వు పెళ్లి చేసుకోకపోతే కొత్త, ఈడి వయసు ఏమో 21, ఆవిడకి 45. పెళ్లి చేసుకోకపోతే కుదరదు, లేదంటే కంప్లైంట్ ఇచ్చేస్తాను నువ్వు బయటికి వెళ్ళి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నువ్వు నా దగ్గర నుంచి ఎంత డబ్బు అయితే దోచుకున్నావో, ఎన్ని గిఫ్ట్లు అయితే తీసుకున్నావు, వాటన్నిటిని గురించి కూడా నేను ప్రెస్ వారికి ఇచ్చేస్తానంటే, ఆయన ఇంకా ఏమీ చేయలేక తల్లిదండ్రులకు చెప్పుకొని తల్లిదండ్రుల సమక్షంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గిఫ్ట్లే ఫ్రీగానే వస్తున్నాయి, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే వస్తున్నాయి, కానీ ఆ గిఫ్ట్లోనే కొన్నిసార్లు ఖర్చు పెట్టకుండా అపవాది కూడా చెప్పండి వస్తాడు, సందేహం లేదు. అబ్రహాం యొక్క జీవితంలోకి ఉచితంగా వచ్చినటువంటి వ్యక్తే హాగరు. కానీ అబ్రహాం యొక్క జీవితంతో పాటుగా అబ్రహాం యొక్క సంతానం అంతటిని కూడా ఏం చేసేసింది, ఆవిడ తొక్కి పాడేసింది. కాస్త గారండి, అంత దౌర్భాగ్యురాలు, అంత దుష్టురాలు, అంత నీచురాలు గురించి ఈరోజు ఏం ధ్యానంతావండి? అంత పనికి మాలిన ఆవిడని మీరే చెప్తున్నారు కదా. హాగరు ఒక గిఫ్ట్ రూపంలో సాతాను చేతిలో వాడబడినటువంటి ఒక ఆయుధం, పాత్రని మీరే మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఆవిడ గురించి మనం నేర్చుకోవడానికి ఏముంటుందండి, ఆవిడ గురించి ధ్యానించడానికి ఏ మంచి ఉంటుందండి అని అనుకోవచ్చు మీరు. అంత అలాంటి ఆవిడ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం సార్, మాట్లాడకండి ఈరోజు అని మీరు అనుకోవచ్చు. నేను అంటాను, ప్రతి మనిషిలోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎవడో పూర్తిగా మంచోడు కాదు, ఎవడో పూర్తిగా చెడ్డోడు కాదు. ఆ చెడ్డోళ్ళలో కూడా మనుషులు కనబడినటువంటి మంచి ఎంతో కొంత ఉంటుంది. అంత మంచి వాళ్ళలో కూడా ఎవరికి కనబడినటువంటి చెడు కూడా ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తున్న మాటే, కొత్తగా చెప్పే మాట ఏం కాదు. ఎవరో ఒకరిలో మంచి ఉంటుంది, అదే వ్యక్తిలో చెడు కూడా ఉంటుంది. మంచి చెడు మధ్యన ఉన్నటువంటి జీవితమే మానవ జీవితం. అయితే ఆవుల్లో నీకు ఏమన్నా మంచి కనబడిందంటే 2 మంచులు కనబడ్డాయి. అయితే 2 మంచుల గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు. మంచి అందరూ మాట్లాడుకుంటారండి, కానీ ఆవుల్లో ఉన్నటువంటి చెడు ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా సవరించుకోవలసిన అవసరత ఉంది. హాగరులో మంచి ఉంది. నా వరకైతే 2-3 విషయాలు నేను గమనించాను. మంచి గురించి ఈరోజు ప్రస్తావించాలని అనుకోవట్లేదు. ఆవుల్లో కొన్ని నీచమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో 2 మాత్రం జ్ఞాపకం చేసుకోవడానికి మనమైతే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా దౌర్భాగ్యురాలు, చాలా నీచురాలు, చాలా నికృష్టురాలు, ఎంతకంటే దరిద్రమైనటువంటి స్త్రీ బైబిల్లో ఇంక ఉండకూడదనే కోరుకుంటున్నాను. అంత నీచమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక లక్షణం హాగరులో ఉన్నటువంటిది ఏంటో తెలుసా? హాగరు గర్విష్ఠురాలు అయిపోయింది ఆవిడ. చాలా నీచమైనటువంటి అనుభవం అది. గర్వం ఎంత నీచానికి సంబంధించిందని మీరు అనుకోవచ్చు. ఆవిడంత గర్విష్ఠురాలే, తప్పే. కానీ ఆ గర్వంలో ఉన్నటువంటి ఒక చిన్న లక్షణం నాకు మరీ చిరాకు అనిపించింది.
ఆగరు ఏమీ లేనంతసేపు కూడా అణిగి మణిగి ఉంది. అన్నీ వచ్చిన తర్వాత ఎగిరి ఎగిరి పడి, ఏమీ లేనని చెప్పు చాలా సౌమ్యంగా నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి యజమానురాల దగ్గర చాలా శ్రేష్టమైనటువంటి కర్తవ్యాన్ని జరిగిస్తూనే ముందుకు వెళ్ళింది. కానీ ఎప్పుడైతే గర్వం ఆ ఒళ్ళోకి వచ్చిందో ఎగిరి ఎగిరి ఏం చేయబడింది? ఆవిడ పడిందనే అంటాను. ఏమీ లేనంతకాలం అణిగి మణిగి ఉన్న హాగరే అన్నీ వచ్చిన తర్వాత ఎగిరెగిరి పడింది అంటారు. చాలామంది పెద్దలు కూడా ఈ సామెత చెప్తూ ఉంటారు. ఆకు గురించి చెప్తా ఉంటాను అనుకుంటాం కదండి. ఏమీ లే నాకేమో అణిగిమణిగి ఉంటుంది, ఎండిపోయినాకి ఎగిరెగిరి పడతా ఉంటుంది. ఎండిపోయినాకి ఇప్పుడు ఎగిరి పడుతుంది చెప్పండి? గాలి వచ్చినప్పుడు ఆ గాలిని ఆధారం చేసుకుని గాలిని చూసుకుని ఎగిరెగిరి పాడుతూ ఉంటుంది. దానికి తెలియని విషయం ఏంటంటే ఆ గాలిని బట్టి గర్వించి ఎగిరినటువంటి ఎండిపోయినాకే ఒకనొక రోజున అగ్నికి ఆహుతి అయిపోద్ది, అగ్ని మంటల్లో వేయబడుతుంది. ఆ విషయం అయితే ఆ ఆకుకు తెలియలేకపోవచ్చేమో. కానీ హాగరు జీవితం ఒకానొక సమయంలో సమాధానంగానే ఉంది, ఒకానొక సమయంలో సౌమ్యంగానే ఉంది, ఒకానొక సమయంలో చాలా చక్కటి కర్తవ్యాన్ని జరిగిస్తున్నటువంటి దాసిగానే కొనసాగింది. కానీ ఎప్పుడైతే అన్నీ వచ్చి పడ్డాయో తొక్కేద్దామని చూసేసింది. అంతే, తొక్కేద్దామని చూసేసింది. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి హాగర్ గారు, ఎంత విశ్వాసం కలిగి ఉండాలి సారమ్మ గారి పట్ల హాగర్ గారికి. అయ్యో ఎక్కడో ఉండవలసినటువంటి దాసిని నేను, ఎక్కడో ఉండవలసినటువంటి పనిగత్తిని నేను, ఎక్కడో చిన్న ప్రదేశంలో ఉండవలసినటువంటి నన్ను చారదీయడంతో పాటుగా నీ భర్త గారికి భాగస్వామిగా అందించావో, నా సంతానం ద్వారాగానే నీ సంతానంగా నువ్వు సంతోషించాలని ఆశపడ్డావు. ఎన్నిక లేని యోగ్యత లేని ఒట్టివాడైనటువంటి నా ద్వారాగా నా బిడ్డల్ని నువ్వు కోరుకున్నావా సారమ్మ అని చెప్పి సంతోషించి ఆవిడకు కృతజ్ఞత కలిగి బతకవలసింది పోయి ఏం చేసింది? ఏకంగా చేరదీసిన ఆవిడ్నే చెప్పండి తొక్కేద్దామని చేసింది. గర్వంలో ఉన్న ఒక దరిద్రమైన లక్షణం ఇది. గర్వం పరాకాష్ఠకు వెళ్ళిపోతే ఇలాంటి లక్షణాల్లో ఈ ఒక లక్షణం బయటపడతా ఉంటుంది. ఏమీ లేదు హాగరికి. ఐగుప్తులు విసర్జిస్తే ఐగుప్తులు తన్నితే బూర్లు బుట్టలో పన్నట్టు పడింది. మరి అవకాశాన్ని ఎంత జాగ్రత్తగా వినియోగించగల ఆవిడ, ఎంత గౌరవించాలి హాగర్ గారికి. అమ్మగారు ఎంత బాగా చూసుకుంటున్నారు నన్ను, అయ్యగారికి నా ద్వారా ఒక కుమారుణ్ణి కనాలని ఆశపడుతున్నారు, నాకు పుట్టబోయేటువంటి సంతానాన్ని వాళ్ళ సంతానంగా వాళ్ళు ఒప్పుకోవడానికి నేను ఏం చేశాను? నాకు ఏమీ లేదు కదా, నేను ఒట్టిదాన్ని కదా, ఎన్నికలేనటువంటి వ్యక్తిని కదా, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండవలసిన నన్ను చేరదీయడంతో పాటుగా ఆ రాజుగారికి భారీగానే ఇచ్చేసిందే మహాతల్లి అని చెప్పి జీవితాంతం కూడా ఆవిడ కాళ్ళు దగ్గర బతకవలసిన వ్యక్తే తొక్కేద్దామని చూసింది, తొక్కేద్దామని చూసింది. అంతకంటే నీచి నికృష్టమైనటువంటి బుద్ధి ఎవరిలో ఉంటుందా? నికృష్టాలు కాదు. చేరదీసినామన్నా తొక్కేద్దామంటే నికృష్టాలు కాదు. ఫోన్లే కదని చెప్పి అవకాశం ఇచ్చిన ఆవిడ్ని వేసేద్దాం అని అనుకున్నారంటే నికృష్టాలు కాదా? ఉంటారు మనుషుల్లో కూడా ఈ హాగర్ లాంటి అనుభవాలు కనబడుతూ ఉంటాయి. ఫోన్లే కదా అని చెప్పి చేరదీస్తూ ఉంటారు కొంతమంది, ఫోన్లే కదా అని చెప్పి చూసి చూడనట్టుగానే వదిలేస్తూ ఉంటారు కొంతమంది, ఫోన్లే కదా ఏవైందిలే అన్నట్టుగానే కొంతమందిని ఆ పరిచయస్తులుగా చేసుకుని దగ్గర ఉండడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆ ఫోన్లే కదా అన్నదే ఒకనొక సమయానికి చేరదీసిన వ్యక్తికి ఏమవుతుంది చెప్పండి? ఉరితాడై కూర్చుంటుంది. నేను అంటాను, అధిక జాలివంతుడు అయి ఉండడం కూడా మంచిది కాదు, ఎక్కువ దయ చూపడం కూడా మంచిది. ఇందాక వాక్య భాగం చదివారు చూడండి, అధిక నీతిమంతుడు అయి ఉండద్దు. కొన్నిసార్లు ఇతరుల మీద చూపించేటువంటి జాలి మనకి పెను ప్రమాదంగా మారిపోవచ్చు. ఇతరుల మీద చూపించేటువంటి దయ కొన్నిసార్లు మన నష్టంలోకి నడిపించవచ్చు. జాలి పడండి, దయ చూపండి కాదని అనట్లేదు, కానీ కొంతమంది ఉంటారు చేరదీసిన వాళ్ళ దగ్గరే జాగ్రత్తగా కృతజ్ఞతగా విశ్వాసంగా బ్రతకవలసింది పోయి వాళ్ళకే మేకులై కూర్చుంటారు, మేకులై కూర్చుంటారు.
ఆఖరి ఎంత దౌర్భాగ్యాలలో చూడండి అమ్మా. ఏమీ లేనని చెప్పి చాలా బాగున్నటువంటి వ్యక్తేనండి. ఏమీ లేనని చెప్పి కూడా చాలా సౌమ్యంగా సమాధానంగా ఉన్నటువంటి వ్యక్తే. కానీ ఎప్పుడైతే హాగరుకు గర్భవతి అయిందో వెంటనే సారమ్మని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది, నీచంగా చూడడం మొదలుపెట్టింది, ఎన్నిక లేని వ్యక్తిగా చూడడం అనేటువంటిది మొదలుపెట్టింది. చేరదీసింది కదా మా అమ్మగారు. నన్ను ఈరోజు ఇలా ఉన్నానంటే మా అమ్మగారే కదా. ఈరోజు ఇంత వెలుగుతున్నానంటే సారమ్మే కదా. ఈరోజు ఇంత గొప్ప మర్యాద, గౌరవం, విలువ నాకు వచ్చిందంటే సారమ్మే కదండి. అమ్మగారి దగ్గర జీవితాంతం ఈ దాసిగా ఉండిపోవడమే నేను కోరుకుంటున్నాననే దానికంటే కూడా చేరదీసిన ఆవిడనే చిన్న చూపు చూడడం మొదలుపెట్టిన దరిద్రమైన లక్షణం ఆగరదే. ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా. ఎంత నీచాతి నీచంగా చూసిందండి. నేను అనుకుంటాను ఎప్పుడు చచ్చిపోద్దా అని కూడా చూసి ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే ఆ ప్లేస్లోకి అమ్మగారు వచ్చేచ్చు కదా. ఎప్పుడు పోతారో, ఎప్పుడు చచ్చిపోతుందో, ఎప్పుడు అడ్డు తొలగిపోతుందో, ఎప్పుడు ప్రక్కకి వెళ్ళిపోతే నేను వచ్చి కూర్చుందామన్నట్టుగా కూడా జాగ్రత్త. అట్టి వారికి వచ్చేటువంటి నష్టం వివరించలేనిదని అంటాను. హాగరు యొక్క అనుభవం నాకు నచ్చలేదు. చేరదీసిన అమ్మగారిని వెన్నుపోటు పడుద్దాం అనుకున్న నీచ నికృష్టురాలు ఆవిడ. పోన్లే కదా అని చెప్పి ఒక ఆధారం ఇచ్చినటువంటి కుటుంబాన్ని వెన్నుపోటు పొడుద్దాం అనుకున్నటువంటి దౌర్భాగ్యురాలు. పోన్లే కదా అని చెప్పి ఎంత కాకపోయినా సరే మన ఇంటి వ్యక్తే కదా అని చెప్పి దయ చూపితే తొక్కేద్దామని చెప్పి సిద్ధపడినటువంటి వ్యక్తి నీచంగా చూడడం మొదలుపెట్టిందంట. అయ్యో ఈరోజు నాకు గర్భం రావాలి అన్నా, అయ్యగారి ద్వారాగా ఒక కుమారుడు నా ద్వారాగా పుట్టాలన్నా అమ్మగారు ఇచ్చిన అవకాశమే కదా. అమ్మగారు కానీ అవకాశం ఇవ్వకపోతే నేను ఏ పాటిదాన్ని, అమ్మగారు కానీ ఒప్పుకోకపోతే నేను ఏ పాటిదాన్ని, అమ్మగారు కానీ ఈ వీలుకైనా నాకు కల్పించకపోతే నేను ఏ పాటిదాన్ని అనేటువంటి విషయాన్ని మర్చిపోయి తొక్కేద్దాం అనుకుంది ఆ వ్యక్తి. తొక్కేద్దాం అనుకుంది ఆ వ్యక్తి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు హాగరు జీవితంలో కనబడ్డాయి. ఉంటారు అలాంటి వ్యక్తులు, ఉండరండి. లోకంలో కూడా, కుటుంబాల్లో కూడా, స్నేహితుల మధ్యన కూడా, బంధువుల మధ్యన కూడా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. దయ చూపుతాం, పాపం జాలి పడతా ఉంటాం. ఫోన్లో ఎవరున్నారో దానికి, ఎవరో లేరు కదా అడిగి పాపం. మనం కాకపోతే ఎవరో పాపం, మనమే కదా దిక్కు, ఏదన్నా మనమే కదా సర్వస్వం. మనం ఎలా ఉన్నాం వాళ్ళని ఎలాగే చూద్దాం లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ఆ వ్యక్తులు ఒకప్పుడు ఉన్నట్టుగా తర్వాత రోజుల్లో ఉండరు. గర్వం పెరిగిపోతూ ఉంటుంది. పాలేసి పెంచిన పాము మా వానర గారు అని చెప్పి ప్రేమించదంట. ఏమైపోద్ది కొన్ని రోజులకి అదే పాము కాటేసేస్తా ఉంటుంది. పాము స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారు కొంతమంది. పాము లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల్లో కొన్ని చోట్ల కనబడుతూ ఉంటారు. వాళ్ళ మీద జాలి పడండి, నెత్తినెక్కించుకోకండి. ఆ నెత్తిని నరికేస్తారు వాళ్ళు. నిజం, జాలి పడండి, నెత్తి వరకు ఎక్కించుకోకండి. ఎవరిని దయ చూపండి. ఎవరన్నా ఉన్నారంటే దయ చూపండి. ఎవరిని మీదన్నా జాలి చూపించండి, చాలా ప్రేమ చూపించండి, అవసరతలు తీర్చండి. వాళ్ళకి ఏమేమి అక్కర్లు ఉన్నాయి అన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నం ఏది చేయండి. నెత్తిని ఎక్కించుకుందామన్నంత జాలి వచ్చింది అనుకో, నెత్తిని లెక్కడెత్తారు. నేను అంటాను, ఈ మాట అనొచ్చు అనకూడదు. ఎవరిని ఎంతలో ఉంచాలో అది మంచిదే. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు, పాము వలె వివేకము కలిగి ఉండాలి. అదే సమయంలో పావురం వలె మళ్ళీ నిష్కపటమైన మనసు కూడా కలిగి ఉండాలి. ప్రేమించాలి, దయ చూపాలి, జాలి పడాలి, జాగ్రత్త కూడా అంతకు మించే జ్ఞానాన్ని ప్రదర్శించడంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందరి మీద జాలి పడిపోతుంటానండి. నాకు అదో రోగమో తెలియదండి. ఎవరన్నా బాగోలేదంటేనండి చాలా దయ ఎక్కువండి నాకు. ఇంట్లో సైతం వెళ్ళి ఇచ్చేస్తూ ఉంటానండి, పెట్టేస్తూ ఉంటాను. తప్పేమీ లేదమ్మా, మంచిదే చెయ్యి. దానాలు చేయడం, దయ చూపడం, జాలి చూపడం తప్పేం కాదు. ఒకవేళ ఆ వ్యక్తులే ఫోన్లే చేరదీశారు వీళ్ళే కదా అనే కృతజ్ఞత ఉంటే పర్లేదు.
కానీ చేరదీసిన వాళ్ళకే ఎన్నుపోటు ఉదారులుగా మారిపోతే మాత్రం నీ జీవితాన్ని నువ్వే చేతులారా ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచండి. నేను ఈ మాట మరొకసారి చెప్తున్నాను, చూడండి, జాగ్రత్తగా ఉండే. మన కుటుంబానికి ఎంత విలువిచ్చినా పర్లేదు, మన అనుకునే వాళ్ళకి ఎంత ఇచ్చినా పర్లేదు, కానీ బయట వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించు, విలువి, కానీ జాగ్రత్తను మాత్రం పాటించు. కుటుంబాన్ని ఒకే విధంగా, బయట వారిని కూడా ఒకే విధంగా చూస్తానంటే నువ్వు ఇబ్బంది పడతావు. ప్రేమించడంలో మాత్రం ఈ ఇరుగు పొరుగు వారిని నిన్ను వల్లే ప్రేమించు, కానీ జ్ఞానంగా ప్రేమించు. ఓన్లే కదా అని అనుకున్న వాళ్ళే నెత్తికి సోలాలైపోయి కూర్చుంటారు. జాగ్రత్త. ఎంత కృతజ్ఞత లేకుండా బతికిందండి హాగరు. నేను అనుకుంటా ఉంటానండి, సారం ఎప్పుడు చచ్చిపోద్దా ఎప్పుడు చచ్చిపోద్దా ఎప్పుడు చచ్చిపోద్దానే చూసుంటుంది. ఎప్పుడు అడ్డు తొలగిపోతుందా ఎప్పుడు అడ్డు తొలగిపోతా స్థానంలోకి నేను వెళ్ళిపోతామని చూసుంటుంది. అంత నీచాతి నీచమైన వ్యక్తులు ఉంటారు. జాగ్రత్త. అటు వారికి వచ్చేటువంటి శ్రమ, ఉగ్రత అది నేను వివరించలేనులే. ప్రేమించిన వాళ్ళు నమ్మకద్రోహం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్న వారికి వచ్చే శ్రమ వివరించలేదంటాను. చాలా గట్టి కొడతాడు దేవుడు వాళ్ళని. వెన్నుపోటుదారులకి చాలా పెద్ద శిక్ష ఏముంటుంది. పాపం అత్తగారికి కోళ్ళంటే ఎంత ఇష్టమో, వచ్చేటువంటి కోడలు చిన్న ఇల్లు పేద ఇంటి అమ్మాయి చేయాలని ఉంటుంది అత్తగారికి. పేదింటి అమ్మాయి అయితే గర్వం ఉండదండి, పొగరు ఉండవండి, అణిగి మనకు ఉంటారండి, లేని వాళ్ళకే మా అబ్బాయి గారిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానండి అని చెప్పి పేదింటి అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తుంది. చాలా ప్రేమిస్తుంది అత్తగారు, చాలా ప్రేమిస్తుంది మా అత్తగారు. బతుకాలం అంతా కూడా మా అత్తగారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకోవలసిన కోడలే ఒకరొక రోజుకి వచ్చే సమయంకి మా అత్తగారు ఎప్పుడు చచ్చిపోతా బీరువా తాళాల చేతిలో వచ్చి పడతాయో. బీరువా తాళాల కోసం కూడా అత్తగారి బేసి చచ్చిపోతే బాగుండరా బాబు అని చెప్పి ఎదురు చూసే కోడలు కూడా ఉంటారు. ఆ కృతజ్ఞత లేదమ్మా నీకు? కనీసం ఈ పాటి విశ్వాసమైన లేదా? నేను ఎక్కడ వ్యక్తిని, నేను ఏ పాటి వ్యక్తిని, నేను ఎలాంటి వ్యక్తిని, నేను నన్ను కావాలని కోరుకోరు చేసుకుందా మా అత్తయ్య, నేను ఎంత బాగా చూసుకోవాలి మా అత్తయ్య గారిని అనేటువంటి అభిప్రాయం కంటే కూడా ఇది ఎప్పుడు చచ్చిపోద్దా ముసలిదా బీరువాతాళాలు అన్నీ కూడా చేతిలో వచ్చేస్తాయి వెంటనే. బీరువాతాళాల కోసం నటింతవా? బీరువాతాళాల కోసం ప్రేమించినట్టుగా నటింతవా? జాగ్రత్తగా మళ్ళీ మాట చెప్తున్నాను, నీ కుటుంబానికి ఇచ్చినంత విలువ బయట వాళ్ళ దగ్గర ఇవ్వకపోవడమే చాలా విషయాల్లో మంచిదంటాను నేను. మన కుటుంబాన్ని ఎంత ఇవ్వచ్చండి, ఎందుకు తెలుసా అండి? ఏదొచ్చినా వాళ్ళే, కానీ బయట వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉండరు. వాళ్ళకి స్వార్థం ఉంటుంది, నా అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. అయ్యో ఈరోజు ఎలా ఉన్నాం కదా, చారదీశారు కదా, చూస్తున్నారు కదా, ప్రేమిస్తున్నారు కదా, అది కదా, ఏమండో సమయం వస్తే తొక్కి పాడేద్దాం అనుకునే వ్యక్తులే చాలామంది ఉన్నారు లోకంలో. తొక్కి పాడేద్దాం అనుకునేటువంటి వ్యక్తులే. వద్దు, జాగ్రత్తగా ఉండు. ప్రేమించే విషయంలో కావచ్చు, దయ చూపేటువంటి విషయంలో కావచ్చు, జాలి పడేటువంటి విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండడం నీ మేలుకే అంటాను నేను. అంతేగాని నాకు ఎక్కువ జాలి, నాకు ఎక్కువ దయ అంటే నీ డెప్ప ఎగర కొడతారు ఒక రోజున. ఎంతలో ఉండాలో అంతలోనే, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు. అది ఎవరైనా సరే ప్రేమించడంలో మాత్రం ఎక్కడ కూడా తక్కువ చేయకు, ఇవ్వడంలో పెట్టడంలో మాత్రం ఎక్కడ తక్కువ చేయకు. అలాగా నెత్తిని మాత్రం ఎక్కించుకోక, ఎవరిని నెత్తిని మాత్రం ఎక్కించుకోక. నెత్తిని ఎక్కించేసుకున్న సారమ్మ హాగర్నే నెత్తిని ఎక్కించుకుంది కాబట్టే ఆ సొంత భర్తకే అంటగడదామని చూసింది. ఎంత నమ్మకం అంటే, ఎంత నెత్తినెక్కించుకుంటే నేనెంతో నువ్వు కూడా అంతే కదమ్మా హాగరు అని చెప్పి ఆవిడకు ఒక అవకాశం ఇచ్చి ఉంటుందండి. అది కూడా నిలబెట్టుకోకపోగా ఇది ఎప్పుడు సత్తదా అన్నట్టుగానే చూసింది, తొక్కేద్దామని చూసింది. ఆవిడ ముందే ఏం కట్టింది ఈవిడ చెప్పండి? డ్యాన్స్ కట్టింది సారమ్మ ముందు. దెబ్బకి దేవుడు ఎక్కడ పంపించాడు? పోలేసాడు అంతే. మామూలు కాదు, మామూలు తోలుడు కాదు. తోలుడు వెనకాల చాలా శ్రమ ఉంది. అవకాశం ఉన్నాడు మాట్లాడతానులే, నిజంగా చెప్తున్నానమ్మా. అందరూ ఇలాగే ఉంటారు అని నేను అనట్లేదు, కానీ కొంతమంది మాత్రం ఉంటారో నువ్వు చూసింది, పెట్టింది, ప్రేమించింది జాలంతా మర్చిపోయి నీ మీద చూపిన ప్రేమను సైతం మర్చిపోయి
నువ్వు పోతే బాగుందని చెప్పి ఎదురు చూసే రాక్షసులు ఉంటారు. సావు రావట్లేదేట్రా దీనికి, ఈడింకా సావట్లేదేట్రా, వీడికి చావు ఎప్పుడు వస్తుందిరా, వీడు ఎప్పుడు మట్టి కొట్టుకుపోతాడురా, వీడు ఎప్పుడు తొలిగిపోతాడో, ఎప్పుడు నేను అక్కడికి రావాలరా, ఇంకెంతకాలం అని చెప్పి ఎదురు చూసి ఉంటారు. చూడండి, నేను చెప్తున్నాను చూడండి, బైబిల్ గ్రంథంలో అన్ని రోగాలు కలిపిన సరిపోనంత శ్రమ నీ మీదకి వస్తుంది. ఒకవేళ నీ క్యారెక్టర్ అయితే బైబిల్ గ్రంథంలో ఎన్ని రోగాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వ్యాధులు ఉన్నాయో అవి కూడా సరిపోవు. అంత భయంకరమైన శ్రమ నీ మీదకి వస్తుంది, వచ్చి తీరుతుంది. నమ్మినోళ్ళు నమ్మక ద్రోహం చేద్దామని అనుకుంటే, చేరదీసిన వాళ్ళు పొడిచేద్దామని అనుకుంటే తొక్కి పాడేస్తాడు దేవుడి. జాగ్రత్త. ప్రేమించిన వాళ్ళని ప్రేమించు, గౌరవించిన వాళ్ళని గౌరవించు, చేరదీసిన వాళ్ళని సన్మానించు. కానీ వాళ్ళ స్థానాలు కోరుకుందామంటే మాత్రం తీసేస్తారు. ఇంక మామూలుగా చీరెత్తరండి, నడుము సర్వం అంతా చీరెత్తర భరించకండి. పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరి చేసుకుంటుంది అత్తగారు కొడుక్కి. పేదింటి అమ్మాయే ఏమీ లేనని చెప్పింది. అన్నీ వచ్చిన తర్వాత ఏమైపోద్ది, అత్తగారి ముందు ఏయ్ అత్త ఎలా ఉందా నాక, ఎంతగా అత్తగారిదే నాక అంతానే, ఆ బంగారం అంతా అత్తయ్య గారు ఇచ్చిందే. ఆవిడ ముందు డ్యాన్స్ కడుతుంటారు కొంతమంది కోడలు, చాలా విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. మంచిది కదమ్మా, గర్వం అనేది మంచిది కదా. ఏమీ లేనని చెప్పి ఎలాగున్నావు, అన్నీ ఉన్న తర్వాత కూడా అలాగే ఉండు, అలా ఉండడం నేర్చుకో. సైకిల్ అని చెప్పి చాలా సాదా సీదాగా నడుపుతారు. బండి వచ్చిందనుకో, ఈ ప్రపంచంలో ఎవరికి బండి లేదన్నట్టుగానే ఉంటుంది బిల్డప్. మామూలుగా సైకిల్ వెళ్ళినాడు వైభవ్ ఎవరు అన్నట్టు ఉంటుంది. బండి వస్తే 2 చేపల పైకి వచ్చేస్తాయి. ఏమండి, నిజమండి. నేను అలాంటి మనుషుల్ని ఎక్కడ చూడలేదా? పెళ్లి కాలని చెప్పి ఎవరన్నా పెళ్లి చేసుకున్నావా అని అడుగుతారని చెప్పి మొహం తీసుకుని వెళ్తుంది. ఒక్కసారి కానీ వీడికి పెళ్లి సంబంధం సెట్ అయి పెళ్ళి అయిందనుకో, పెళ్ళి అయిపోయింది, నాకు భర్త వచ్చారు కదా గర్వం, పెళ్ళి అయిపోయిందన గర్వం, ఇంక పైకి వెళ్ళిపోతాయి మెల్లన్నీ పైకి. పెళ్ళి అయిపోవడం కూడా గర్వమే కొంతమందికి. ఏమీ లేనప్పుడు హాగరు చాలా నమ్మకంగా బతికింది. కానీ అమ్మగారు ఒక అవకాశం ఇచ్చి ఒక మెట్టి మీదకి ఎక్కిస్తే అమ్మగారిని ఆ మెట్టి మీద ఏం చేద్దాం అనుకుంది, లాగేద్దాం అనుకుంది. వాళ్ళకు వచ్చిన శ్రమ మామూలు కాదు. ఇంకా బాగా చెప్తాను చూడండి, దాని గెంటే అంటే దేవుడు ఉంచు అని అనలేదు, గెంటే వచ్చండి. కానీ అంత శ్రమన నరకం అనిపించేలా చేశాడు. తుక్కెత్తడు అలాంటి వ్యక్తుల్ని, ప్రేమించిన వాళ్ళని, జాలి చూపిన వాళ్ళని, చేరదీసిన వాళ్ళని వీలైతే అంతకు మించిన రీతిలోనే ఆ కృతజ్ఞత భావాన్ని తెలియపరుచు చూపించు. అంతేకాని ఎప్పుడు సత్తారా, ఎప్పుడు అడ్డు తగులిపోతారా, ఎప్పుడు వీళ్ళు పేడ విరగడవుతుందిరా అన్నట్టుగా కానీ చూసావా, నీకు వచ్చే శ్రమ బైబిల్లో కూడా ఉండదేమంత భయంకరమైన శ్రమ వస్తుంది. జాగ్రత్త. అమ్మగారిని లాగేద్దామని చూసింది, అమ్మగారు చచ్చిపోవాలని కోరుకుంది, అమ్మగారిని తొక్కేద్దామని చూసింది. అది మనకి ఉండకపోయినా వెనకాల ఖచ్చితంగా తరాలు వెంటాడుతుందండి. శాపం అనేది మాత్రం జాగ్రత్తగానండి, ఖచ్చితంగా కొడుతుంది. బ్రతికుండగా నువ్వు చూడకపోవచ్చేమో, కానీ ఒక వ్యక్తిని, ఒక ఆడవారిని, మగవారిని, ఎవరినైనా సరే నమ్మక ద్రోహం చేద్దాము అని అనుకుంటే మాత్రం తొక్కేస్తాడు దేవుడు. ఖచ్చితంగా తొక్కు చూపించేస్తాడు. మేలు పొందుకున్న వారికే మేకిలే కూర్చున్నటువంటి వ్యక్తులు వద్దు. మేలు చేసిన వారిని ప్రేమించు, అధిక మేలు చేయడానికి ప్రయత్నించు. బోల్డ్ అంత మేలు పొందుకుంటారు సంఘాల్లో కొంతమంది విశ్వాసులు. ఎంత మేలు అంటే అంత మేలు. ఆ సంఘంలో మేలు పొందుకుని ఆ సంఘాలకే ఏమై కూర్చుంటారు, వాళ్ళు మేకిలే కూర్చుంటారు. వాళ్ళ జీవితం బాగుందంటే సంఘ ప్రార్థనే, వాళ్ళ కుటుంబాలు కట్టబడ్డాయంటే సంఘానికి సంబంధించిన దైవజనుల యొక్క కన్నీటి ప్రార్థనే. అన్ని మేలులు, అన్ని లాభాలు, అన్ని లబ్ధులు పొందుకున్నటువంటి సంఘంలో మేలు పొందుకున్న వ్యక్తే ఆ సంఘానికి మేకే కూర్చుంటుంది. కొన్నిసార్లు ఉంటారు అలాంటి వ్యక్తులు, లేరంటారా అండి? సంఘాన్ని బట్టి ఎన్ని మేలులు పొందుకున్న విశ్వాసులు ఉంటారో, ఎన్ని శ్రేయస్సులు పొందుకునే విశ్వాసులు ఉంటారో, ఎన్ని విజయాలు పొందుకునేటువంటి విశ్వాసులు ఉంటారో, ఎన్నో అద్భుతాలు ఈ సంఘాల మూలంగా పొందుకుంటూ ఉంటారు. ఒకనొక సమయంలో అదే విశ్వాసి ఈ సంఘం బట్టే కదండి ఈరోజు ఇలా ఉన్నాను, ఈ సంఘస్థుల యొక్క ప్రార్థన బట్టే కదండి ఇలాగున్నాను,
మా దైవజనులు చేసిన ప్రార్థన బట్టే కదండి నా బిడ్డలందరూ కూడా ఎంత సురక్షితంగా ఉన్నారండి అనే అభిప్రాయము, అనే కృతజ్ఞత విశ్వాసం లేకపోగా అదే సంఘానికి ఏమి కూర్చుంటారో మేకులు. ఇక్కడ తినేసి బయటికి వెళ్ళి కక్కీ రకాలంటారు కదా, తెలుగులో అదేనా అంటారమ్మా? తినేసి అక్కడ బయటికి అక్కే రకాలు. ఇక్కడ తినేసి సంఘాల మీద చెడు మాట్లాడేటువంటి వ్యక్తులు కొంతమంది ఈ సంఘంలోనే రక్షించబడతారు, ఈ సంఘంలోనే బల్లపుచ్చుకుంటా ఉంటారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయి అయ్యో ఇంత మేలు చేసిన సంఘమే, నా ఆత్మను రక్షించిన సంఘమే, నా ఆత్మను బలపరిచిన సంఘమే అనేది వదిలిపెట్టి అదే సంఘం మీద విషాన్ని జిమ్మేటువంటి విశ్వాసం. అది మంచిది అనుకుంటున్నారా? అది మంచిదా అమ్మా? దైవజనుడు విశ్వాసుల కొరకు ఎంత భారంతో ప్రార్థన చేస్తాడో తెలుసు. విశ్వాసుల యొక్క ప్రార్థన బయటకు కనబడొచ్చేమో కానీ దైవజనుల యొక్క ప్రార్థన ఎప్పుడో కూడా విశ్వాసులు కనబడనట్టుగానే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడో కూడా నిరంతరము కూడా విశ్వాసులు దేవుని కృపలో వర్ధిల్లుతున్నారంటే అది నీ భక్తి మాత్రమే కాదు, నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు కూడా ఉన్నాడు, నీ కొరకు ప్రార్థించేటువంటి సంఘం కూడా ఉండే ఉంటుంది. అంతేకాని మేము బాగున్నామనంటే, మా కష్టాల నుంచి బయటపడ్డామంటే, మా సమస్యలు తొలగిపోయినాయి అంటే మా మేధానితనమే, మా గొప్పతనమే, మా తెలివితేటలను అనుకోకండి. అన్ని అద్భుతాల వెనకాల కూడా నీ కొరకు ప్రార్థించే వ్యక్తి ఒకరు ఉంటారో. ఇంత మేలు పొందుకొని, ఇంత శ్రేయస్సు పొందుకొని నేను సొంత సంఘానికి మేకులే కూర్చుంటున్నావా? చాలాసార్లు నీ సొంత సంఘం గురించే చెడ్డగా మాట్లాడుతున్నావా? కొన్నిసార్లు నీ సంఘం మీద ఉన్నటువంటి ఆ మంచి అభిప్రాయాన్ని కొన్నిసార్లు బయట కావాలని చెడుగా ప్రచురింపజేస్తున్నావేమో. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, హాగరు తప్పు చేసింది. ఒకవేళ సంఘం ఇష్టం లేదనుకోండి, సంఘం యొక్క క్రమం నచ్చలేదనుకోండి, సంఘంలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా నీకు గిట్టలేదనుకోండి, నాకింత కఠినమైన సంఘం అయితే కష్టమండి, ఎంత కఠినమైన వాక్యం అయితే కష్టమండి, ఇన్ని ఆంక్షల మూలంగా మేము కొనసాగాలంటే కష్టమండి, చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పి మానేసి ఒక మంచి సంఘం, నీకు నచ్చిన సంఘాన్ని ఏర్పరచుకొని వెళ్ళిపో. కానీ ఈ సంఘంలో గడ్డి తినేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఆ సంఘాన్ని బ్యాడ్ చేయడం అనేది ఎంత మాత్రమో కూడా చెప్పండి మంచిది కాదు. సంఘస్థుల కొరకు నిరంతరం కూడా ప్రార్థిస్తూ ఉంటుంది. ఎవరు చేసి ఉండొచ్చమ్మా? రీసెంట్గా కులగణన విషయంలో సామలకోటలో ఉన్న అన్ని సంఘాల కొరకు మన సంఘం ఏం చేసింది? ప్రార్థించింది. ఒక రోజంతా కూడా ఉపవాసం ఉండి, క్రైస్తువుల పట్ల మీ కృప అధికం అవ్వాలనైనా, సాతాను క్రైస్తువులను ఏ విధంగా అయితే చెరబట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడో అట్టి చెరలో నుంచి మా బిడ్డలను రక్షించండి అని చెప్పి ఈ సంఘాన్ని ప్రేమించలేదు. ఎన్ని సంఘాలు ప్రేమిస్తే 24 గంటలు కడుపు మార్చుకొని చిన్నపిల్లల సైతం ఉపవాసం ఉండి ప్రార్థించారు. సంఘంలో ఉన్న గొప్పతనం తెలిసిన వ్యక్తివైతే నేను సంఘాన్ని నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు, సన్మానిస్తావు, గౌరవిస్తావు. సంఘంలో మేలు పొందుకుని, సంఘంలో దేవుని జవాబులు పొందుకుని సంఘం గురించి చెడ్డగా మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు సంఘస్థుల గురించి కొన్నిసార్లు చెడ్డగా మాట్లాడుతున్నావా? నీ సేవకుల గురించి కొన్నిసార్లు చెడుగా మాట్లాడుతున్నావా? తోటి సంఘ బిడ్డల గురించి చాలాసార్లు తప్పుగా బయట మాట్లాడుతున్నావా? అది ఎంత మాత్రమో కూడా నీకు మంచిది కానే? చెప్పండి. కాదు. హాగరులో ఉన్న మొట్టమొదటి నాకు నచ్చనటువంటి విషయం ఏంటంటే, చారదీసిన ఆవిడ్ని ఏం చేద్దాం అనుకుంది? ఒక మంచి జీవితాన్ని ఇద్దాం అనుకున్నటువంటి వ్యక్తినే లేకుండా చేసేద్దాం. ఒక మెట్టు ఎక్కించినటువంటి వ్యక్తినే ఆ వ్యక్తి ముందే డ్యాన్స్ కట్టింది. నీచంగా చూసిందంటే ఆ వచనం చూసినప్పుడు అలా చాలా బాధపడతా ఉంటాను. నేను నీచురాలై ఉన్నాను అంటారు పాపం సారమ్మ. నీచురాలైపోయింది దానికి. చాలా దారుణంగా చూసింది అబ్రహామా నా వైపు, నీచురాలయ్యాను నేను ఆవిడ దృష్టిలో అని చెప్పి ఎంత బాధపడిందో సారం. ఆ ఏడుపు తగలకుండా ఉంటుందా? అభిషక్తురాలి యొక్క భార్య ఆవిడ. అభిషక్తురాలు కొట్టేసిందంటే శపించబడింది ఆ తరమంతా కూడా. ఆ తరానికి రక్షణ లేదు. ఎవరికైనా రక్షణ, ఎవరికైనా క్షమాపణ, ఎవరికైనా కృప ఉంది. కానీ ఇష్మాయేల్ సంతానం శపించబడింది. ఎంత దారుణం అంటే 1000 ఏండ్ల పరిపాలనలో కూడా మిగులు ఉండేది వాళ్ళే. అంత ఘోరాతి ఘోరమైన శాపం.
జాగ్రత్త సుమి. ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అనుకుంటే పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ప్రేమించు. కానీ ప్రేమిస్తున్నాను అన్నట్టుగా నటిస్తూ ఎదుటి వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకునే వ్యక్తివైతే మళ్ళీ చెప్తున్నాను, ఎప్పటికీ శాపం కొనసాగుతూ ఉంది హాగర వంశానికి. అంతకు మించిన శాపగ్రస్తుడివి, శాపగ్రస్తురాలివి అయిపోతావు. చారదీశములు తలలు కుట్టేద్దామని అనుకోకండి, ఇబ్బంది పడతారు, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎప్పటికి కొనసాగుతుందండి, ఎప్పటికీ. ఇప్పటికి వాళ్ళ రక్షణ లేదు వాళ్ళకి. మందుకు ఉంది కానీ తెప్పించబడిన తరం ఎప్పటికి ఉందంటే ఆ ఇష్మాయేలు సంతానమే కదా. విడవబడేటువంటి వాళ్ళలో మొట్టమొదటి జాబితా వాళ్ళే. ఆ ముస్లిమ్స్లో ఎవరన్నా దేవుడు నమ్ముకుంటే అది వేరే విషయం, కానీ 100లో 90% ఎవరు నమ్ము తెప్పించబడ్డారు. ఇంకంతే, అది దేవుడు చెప్తాం. అది అంత శాపం వచ్చేసింది హాగర సంతానానికి. చిన్న చిన్న శాపం కదండి, ఒక ఇద్దరు పిల్లలు పోవడం, 3వ తరం 4వ తరం దెబ్బ కొట్టడం ఏం లేదు. ఇప్పటి వరకు ఇన్ని తరాలకు కూడా శాపం కొనసాగుతున్నది. అంటే అభిషక్తిరాల్నే ఏం చేద్దాం అనుకుంది, తొక్కేద్దాం అనుకుంది. అభిషక్తిరాలు లేకుండా ఆవిడ ముందే డ్యాన్స్. హాగర్లో నాకు నచ్చని నీచ నికృష్టమైనటువంటి లక్షణం, చేరదీసిన వ్యక్తి ముందే డ్యాన్స్ కట్టే అంత గర్వం. రెండవదిగా, నాకు హాగర్లో నచ్చని విషయం అని నేను అన్న, కానీ జాలిపడే విషయము, పైగా జ్ఞానం లేని విషయం ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఎప్పుడైతే ఈవిడ నెట్టివేయబడుతుందో ఆ అరణ్య మార్గములో ఆవిడ ఏం చేస్తుందని ఉంటుంది, అటు ఇటు. చెప్పండి ఒకసారి 21వ అధ్యాయం తీయండి. 21వ అధ్యాయమే చూడండి. ఆవిడ పరిస్థితి ఎలా ఉందో అలా మనం ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. 21వ అధ్యాయం 14, 15, 16 చదవండి అమ్మా. ఆవిడలో ఉన్న మరొక జ్ఞానహీనమైన అనుభవం అక్కడ కనబడుతుంది, చదవండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆ భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఇదంతా కూడా నెట్టివేయబడిన తర్వాత, గెంటేయంటున్నారు కదా, గెంటేసిన తర్వాత ఆమె వెళ్ళి, ఎవరు ఈమె అంటే హాగరు వెళ్ళి బెయేర్షెబారణ్యములో ఇటు అటు ఏం చేస్తుందంట, తిరుగుచుండెను. నిజమే, హాగర్లాగే కొంతమంది అటు ఇటు ఏం చేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక జ్ఞానం ఉండదు, వాళ్ళకి ఒక గోల్ ఉండదు, ఒక గేమ్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా కొంతమంది బ్రతికేస్తూ ఉంటారు. దేనికోసం బతుకుతున్నావో కూడా తెలియకుండానే గమ్యం లేనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఉండరా అండి? హాగర్ ఏం చేస్తుందంట, అటు ఇటుగా ఏం చేస్తుందంట, తిరుగుచుంటారు. కొంతమంది ఉంటారంటే వ్యక్తులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు చేసే పని మీద వాళ్ళకే సరైన అవగాహన ఉండదు. వాళ్ళు చేసేటువంటి పనులలో జ్ఞానమే ఉండదు కొంతమందికి. వాళ్ళు ఏం పని చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా పని చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకు జీవితంలో ఒక గమ్యం ఉండదు, జీవితం పట్ల ఒక ఆలోచన ఉండదు. అందుకే అంటూ ఉంటారు, మా జీవితం ఎటుపోతుందో మాకే తెలియట్లేదండి, ఏమీ అర్థం కావట్లేదండి, మేము ఏం చేస్తున్నావో మాకే తెలియట్లేదండి, మేము ఎందుకు బ్రతుకుతున్నావో మాకే తెలియట్లేదండి, మేము ఎటుపోతున్నావో మాకే. అంటే నీవు కూడా హాగరు వలె గమ్యం లేక అటు ఇటు ఏం చేస్తున్నావు అన్నమాట, తిరిగేస్తున్నావు. కొంతమంది తరచుగా అనేటువంటి మాటల్లో ఒక ప్రధానమైన మాట ఏంటంటే, మా జీవితం ఎటుపోతుందో తెలియట్లేదు పాస్టర్ గారు, ఎందుకు ఇలాగైపోయిందో తెలియదండి, నా బతుకు ఎటుపోతుందో నాకే తెలియదండి, గమ్యం లేనట్టుగా మారిపోయిందండి, నా బతుక్కి అర్థం లేకుండా పోయిందండి, నేను ఏం చేస్తున్నానో నాకే తెలియదండి, నేను ఎందుకు బతుకుతున్నానో కూడా. చెప్పండి, ఉండరా? ఇంచుమించుగా 100లో 70% మంది ఎలాగ ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు ఇదే మాట్లాడతారు, ఎందుకు వచ్చిన బతుకండి, ఎవరి కోసం బతకాలండి, ఏం చేయమంటారండి, అర్థం లేని బతుకండి అంటున్నావంటే నువ్వు కూడా హాగర్లా ఏం చేస్తున్నావు, అటు ఇటుగా తిరుగుచున్నావు. నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావో నీకే ఒక ఆలోచన లేదు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీకే ఒక తలంపు లేకుండా చేస్తున్నావు, నీ పని మీద నీకే ఒక సరైన పట్టు లేదు.
నువ్వు చెయ్యాలనుకున్నది అయితే చేస్తున్నావు, కానీ దాని వెనకాల ఏమి కోరి చేస్తున్నావో నీకే తెలియకుండా జరిగించేటువంటి వ్యక్తులు కొంతమంది. జీవితాల్లో ఎటు వెళ్తున్నాయి, ఎటు వెళ్ళాలి, ఎటు నడిపించుకోవాలనే అర్థం పర్థం లేనటువంటి వారిగా జీవించే వ్యక్తులు కూడా చాలా చోట్ల ఏం చేయబడతా ఉంటారు, కనబడతా ఉంటారు. అడ్డుపోతూ ఉంటారు, ఇటుపోతూ ఉంటారు, గమ్యం లేనటువంటి ప్రయాణాల్లో. అరణ్యములో హాగరు ఏం చేస్తుందంటే అటు ఇటు తిరుగులాడుతుందంట. ఏడ్చింది హాగరు తండ్రి. గమ్యం లేనటువంటి జీవితంగా మారిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాయన, ఎటు పోవాలో అర్థం కావట్లేదు నాయన, ఏమీ తోచన పరిస్థితుల్లో సందిగ్ధంలో నేను మునిగిపోయి ఉన్నాను తండ్రి, దయచేసి మీ ఉన్నత కృప నా పట్ల కనపరచండి అని చెప్పి ఎప్పుడైతే కన్నీరుని విడిచి ప్రార్థించిందో చక్కని అవకాశాన్ని దేవుడు ఏం చేశాడు, ఇచ్చాడు. ఒకవేళ ఉన్నావా, అర్థం బద్ధం లేని జీవితంగా కనబడుతుందనే జీవితం, ఎటుపోతుందో నీకే తెలియనట్టుగా కొన్నిసార్లు నీ జీవిత పరిణామాలు కనబడుతున్నాయా? ఎందుకు వచ్చిన బతుకండి బాబు, ఎవరి కోసం బతకాలండి బాబు అన్నట్టుగా అనిపిస్తుందా? గమ్యం లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నావా? కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. హాగరు కన్నీరు విడిచి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో వెంటనే ఆవిడకు ఒక చక్కటి మార్గాన్ని దేవుడు సరళపరిచాడు. సరళపరిచాడా లేదండి? పరిచాడా? చదవండి, తర్వాత వచ్చిన చదువుతున్నాను 16వ వచనం నుంచి ఈ చూడండి 15-16. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె యొక్క పొద క్రింద చిన్నవాన్ని పడేసి, ఈ పిల్లవాడిని చావ నేను చూడలేనని అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏం చేసిందంట, ఏడ్చెను. అప్పుడు దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశమున హాగరుని పిలిచి, హాగరో నీకేం వచ్చినదని భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాని లేవనిది చేత పట్టుకునము, వాని గొప్ప జన్మగా చేసేదని ఆమెతో చెప్పండి నేను. ఎప్పుడైతే కన్నీళ్లు విడిచిందో, ఎప్పుడైతే ఎలుగెత్తి ఏడ్చిందో, అప్పుడు హాగరు యొక్క జీవితానికి ఏమొచ్చింది, మార్పు అనేది వచ్చింది. వెలుగనేది ఆ రోజు నుంచి హాగరు జీవితంలోకి ప్రవేశించిందని అంటాను. వెలుగు లేని జీవితంగా మారిపోతుందేమో నీ జీవితం, కొన్నిసార్లు ఆనందం సంతోషం లేని జీవితంగా మారిపోతుందేమో నీ జీవితం. ఎటుపోతుందో తెలియకుండానే నీ జీవితం ఏదో బతికేస్తున్నావు అంతేనండి, ఏదో బతికేస్తున్నావు. ఎందుకో కోసం బతుకుతున్నాం కూడా మాకు తెలియకుండా బతికేస్తున్నాం. ఎవరి కోసం బతకాలో కూడా తెలియకుండా బతికేస్తున్నాం. ఎందుకు బతుకుతున్నానో కూడా నాకు తెలియకుండా బతికేస్తున్నాం. ఎందుకు వచ్చిందండి, ఎందుకు పోతున్నాం నాకే తెలదండి బాబు, అదేం బతుకోండి బాబు, అదేం జీవితం అండి బాబు అని ఏడ్చే బదులుగా ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే పని అవదా? ఏడలేదా? హాగరు అక్కడ ఎలుగెత్తి ఎప్పుడైతే ఏడ్చిందో హాగరికి ఒక చక్కటి మార్గాన్ని దేవుడు సరళపరిచాడు. ఏడు దేవుడి దగ్గర, నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు, నేడు దేవుడి సన్నిధిలో ఎటుపోతుందని జీవితం అని చెప్పి దేవుడు పాదాలు పట్టుకుని ఏడకుండా మూలకు వచ్చని ఎందుకు వచ్చిన బతుకు, ఎందుకు వచ్చిన బతుకు, సత్తా బాగుండు, ఎవరి కోసం బతక ఈ కాదండి. ఏడు నీకు గమ్యం లేని జీవితంగా నీకు అనిపిస్తుంటే, నీ జీవితం యొక్క పరమార్థం నీకు తెలియకుండా నువ్వు బతికేస్తా ఉంటే, నువ్వు ఏం చేస్తున్నావో నీకే తెలియకుండా ఒకవేళ వెళ్తుంటే, ఎలుగెత్తి ఏడు దేవుడు ఎందుకు ఆ మొరను వినడో చూస్తాను. ఏడు నీ బిడ్డల జీవితం పాడైపోతుందా? నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల యొక్క జీవితాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో మారిపోతున్నాయా? బిడ్డల మీద పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాశలుగా మారిపోతున్నాయా? వీళ్ళు ఏమవుతారో కూడా మాకు తెలియట్లేదని భయం వేస్తుందండి. కొన్నిసార్లు మేము బతుకున్నాం చేపు పర్లేదండి, ఏదో రకంగా వాళ్ళని చూసుకుంటాం. రేపు రోజున మేము వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లల జీవితాలు ఏమైపోద్ది అనేటువంటి భయం కలుగుతుంది. ఎందుకంటే మా పిల్లల జీవితాల్లో నిలకడ లేదండి. వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు, భవిష్యత్ కార్యాచరణ పట్ల తగినటువంటి జ్ఞానం లేదు వాళ్ళకి. నా బిడ్డల గురించి ఆలోచిస్తూనే నేను ఏదో ఒక రోజున చచ్చిపోతానేమని భయం వేస్తుంది. నా బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఏదో ఒక రోజున పిచ్చివాడిని అయిపోతానేమని భయం వేస్తుంది. నా బిడ్డల గురించి ఆలోచిస్తూనే ఏదో ఒక రోజున రోడ్డు మీద పడిపోతానేమో అని భయం వేస్తుంది. ఎందుకు భయపడాలి? ఎవరి కోసం భయపడాలి? ఆ ఏడిపే దేవుడి దగ్గర గట్టిగా ఏడుస్తే ఇంటడే వెండామారా. ఎలా ఏడ్చిందంటే ఆవిడ ఎలుగెత్తి ఏడ్చింది. ఏడమ్మా, బిడ్డల జీవితంలో పాడైపోతున్నాయని చెప్పి దేవుడి సన్నిధిలో మోకరిల్లు ఏడు. నీ జీవితం ఎలాగ ఎందుకు అయిపోయిందని చెప్పి అనేటువంటి బాధతో గట్టిగా ప్రార్థన చెయ్యి.
నా జీవితం యొక్క పరమార్థం ఏమై ఉందో నాయన అని చెప్పి దేవుడి సన్నిధిలో బలంగా కన్నీరుని విడిచిపెట్టు. ఎందుకు దేవుడు చేయడో చూస్తాను, అంతేగాని ఆడకుండా నా జీవితం అంతే ఎందుకోసం బతుకుతున్నాను అనుకుంటేనే అయిపోతా జీవితం. ఏడాలి కదా దేవుని సన్నిధిలో, దేవుని పాదలు పట్టుకుని ఏడ్చి చూడు ఎందుకు నీ జీవితాన్ని దేవుడు మార్చడం. ఆఖరు ఏడ్చింది, ఏడ్చిన మరుక్షణమే ఎవరు ప్రత్యక్ష అయ్యారంటే ఏడు. అంతేకాని గమ్యం లేని ప్రయాణాలు చేయకండి అమ్మ. కొంతమంది జ్ఞానం లేని పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. కొంతమంది వ్యాపారాలు చాలా విడ్డూరంగా ఉంటాయి, వ్యాపారంలో వచ్చే లాభం ఏమి ఉండదు, కానీ వ్యాపారం జరిగిస్తూ ఉంటారు, అప్పులు అయిపోతుంటారు కొన్నిసార్లు వ్యాపారంలో. దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనాల కంటే కూడా అధిక నష్టమే కనబడతా ఉంటుంది. కానీ ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి ఏం తిన్నామో దాని అర్థం తెలియకుండా ఏం చేస్తున్నాం వాళ్ళకే తెలియదు. ఆ వ్యాపారం వల్ల ఏం వచ్చి పడుతుందన్నది కూడా తెలియకుండా జ్ఞానం లేకుండా వ్యాపారాలు చేసుకుని ఇంకా పెద్ద నెత్తి మీద తెచ్చుకునేటువంటి వ్యక్తులు. ఆలోచన ఉండాలి, ఒక వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, ఒక వ్యవసాయం అయినా దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం మేలు ఉందా అనే ఆలోచనతో ఏ పనన్నా మొదలు పెట్టాలి తప్ప ఏదో చేస్తున్నాం కదా వ్యాపారం అన్నట్టుగా చేసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకు వచ్చే వ్యాపారం అండి? ఏదో వ్యవసాయం ఉంది కాబట్టి చేసుకుని పోతున్నాం అంటే అది ఎందుకు వచ్చిన వ్యవసాయం? ఏదో కష్టపడుతున్నాం, ఉద్యోగంలో 4 రూపాయలు వస్తున్నా చాలంటే కాదు, అంత కష్టపడింది కూడా 4 మెతుకుల కోసమా? జ్ఞానం లేని ఉద్యోగాలు, జ్ఞానం లేని వ్యాపారాలు, జ్ఞానం లేని వ్యవసాయాల వల్లే కష్టం అంతా కూడా ఏమైపోతుంది? బూడిదలో పోసిన పన్నీరు. చెయ్యి, ఆలోచనతో చెయ్యి, జ్ఞానంగా చెయ్యి. ఏ పని చేసినా సరే ఒక వ్యాపారం పెట్టాలనే ఆలోచన బలంగా ఉందా? ఆ వ్యాపారంలో కొనసాగాలి అని అనుకుంటున్నావా? సరే, ఒక మంచి ఆలోచించి ఏం చేద్దాం, ఈ వ్యాపారాన్ని మనం అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, ఈ వ్యాపారంగా వైపుగా కొంతమంది కస్టమర్స్ని ఆకర్షించాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి తప్ప ఉన్న వ్యాపారాన్ని పాడు చేసుకోవడం పెట్టండి బాబు. నా తెలియగడుగుతారు, వ్యాపారాలు అయితే చేస్తారు కానీ బిజినెస్లు అయితే చేస్తారు కానీ ఎందుకు చేస్తున్నారో వారికే తెలుదు. పెట్టుబడి అంతా కూడా పెట్టుబడిలో పోతూ ఉండదు, వచ్చే లాభమే ఉండదు. ఒక ప్రత్యామ్నాయం వెతుకు, ఒక చోట ఏం చేస్తే మళ్ళీ వ్యాపారం బాగుంటుంది, ఎలా కస్టమర్స్ని ఆకట్టుకోవాలి చెయ్యి మంచి ఆలోచనతో. అంతేగాని ఏదో చేస్తున్నామండి గమ్యం లేకుండా ఏదో చేసాం కదండి 4 రూపాయల కోసం చేస్తున్నాం, పొద్దునుంచి కష్టం అంతే. పొద్దున్నుంచి గొడ్లా కష్టపడతారు, ఏట్రా అంటే కష్టం ఆ 300 కోసం 200 కోసం. 300 200 అంత కష్టపడకుండా కూడా జ్ఞానంగా పనిచేసి సంపాదించడం అనే ఆలోచన ఉండమంటారా? సొలొమోను అందుకే అంటాడు, ఇత్తడి పల్లెములో పెట్టిన బంగారు పండ్ల వంటివి. ఒకసారి వాక్యం చెప్పాను దీని గురించి. నేను వెతకాలి, మంచి ఆలోచన కొరకు వెతకండి. అంతేగాని ఏదో చేసాం ఉద్యోగం, ఏదో కష్టపడతాం, ఏదో వ్యవసాయం వ్యాపారం ఏదో పోతున్నా 4 మెతుకులు అతనే తింటున్నామండి ఏ లోటు, అది వద్దండి. జ్ఞానంగా చేయండి, ఏం చేసినా జ్ఞానంగా చేయండి. ఏ పని మొదలు పెట్టినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వ్యవసాయం చేసినా ఏదో చేసాం అన్నట్టుగా చేసుకుని పోతే దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోతాయండి. చదివేస్తూ ఉంటారు కొంతమంది, ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకేం తెలదండి. మరి ఎందుకు చదువుతున్నావు, ఏం చదువుతున్నావు అని అంటే చదువుకుంటున్నావు అని చెప్తారు, కానీ ఏం చేద్దామంటే ఆడు తెలదంట. అంటే ఆడు ఏం అవ్వాలని చదువుతున్నాడు ఆడికే తెలియదు అన్నమాట. గమ్యం లేనటువంటి ప్రయాణంలో ఆఖరి ఏం చేయబడింది? కొనసాగింది. అటు ఇటు తిరుగుచున్నటువంటి వ్యక్తిగా ముందుకెళ్ళిపోయింది. నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, పేరు చెప్పను. ఆయన ఎంత చదివాడంటే నాకు తెలదు, అన్ని చదువులు చదివించాడు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, మాస్టర్స్ ఇవన్నీ అయిపోయాయి, అన్ని చదువులు చదివేశాడు మొత్తం అన్నిని. మామూలుగా అయితే 25 సంవత్సరాల కల్లా చదువులు కంప్లీట్ అయిపోయి ఒక మంచి ఉద్యోగంలో పోతారు. వీడికి 30 సంవత్సరాలు వచ్చినా సరే చదువుతూనే ఉన్నాడు. అన్ని చదువులు అడిగి ఏంటంటే ఇంకా పై చదువులు అన్నీ చదవడమే అన్నీ చదివేశాడు. అన్నీ చదివేసిన తర్వాత ఊరి ఏం చేద్దాం అనుకుంటున్నారని అడిగితే అదేం అర్థం కావట్లేదు నాకు. అది ఇంత చదివిన తర్వాత కూడా ఏం చేస్తావో కూడా తెలియకుండా చదివేసావా నువ్వు? ఇటు అన్ని సంవత్సరాలు చదివి నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావు అంటే అదే అర్థం కావట్లేదు బాబా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చదివడం అయితే చదివాను కానీ ఎందులోకి వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అంటే చదివేశాడు కానీ ఎందుకు వచ్చి చదువు తెలియకుండానే చదివేశాడు. ఒక ఏం ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక ఆలోచన పూర్వకంగా ఏదన్నా మనం మొదలు పెట్టాలి. తిరగకండి, అటు ఇటు జ్ఞానం లేని పని చేయక చక్కగా దేవుడి దగ్గర అడుగు, కన్నీరు విడిచిపెట్టి దేవుడిని అడుగు, ఎలుగెత్తి ఏడు దేవుడి దగ్గర. ఎటు తోచన పరిస్థితుల్లోనే జీవితం అయిపోయింది.
ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు, ఎటు పోవాలో అర్థం కావట్లేదు, గమ్యం లేని జీవితంగా అయిపోయింది. బలంగా భారంతో ప్రార్థన చేసి చూడండి, దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అంతేకాని నీ జీవితం కొరకు ఆయన దగ్గర గట్టిగా ఏడకుండా, గట్టిగా బతిమాలకుండా, గట్టిగా ప్రాధేయపడకుండా నీ జీవితం మారాలంటే మారుతుందండి? మారుతుందా? హాగరు కూర్చుందని చెప్పి ఏం చేయాలి? ఏం రాలేదు దేవుడు. హాగరు కూర్చున్న వ్యక్తి లెగిసి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు అన్నాడు. ఆ పిల్లడు మొహం అప్పుడు కనబడలేదు, దేవుడికి కనబడలేదు. నీ పిల్లల గురించి దేవుడికి కనబడలేదా? కనబడదు. నువ్వు ఏడుస్తే కనబడుతుంది. నీ పిల్లలు కనబడలేదండి మా దేవుడికి, మా దేవుడు మా పిల్లలు మారుతలేదు. ఎందుకు మారుతాడు? నువ్వు ఏడ్చావా? ఏడా పిల్లల కోసం. అప్పుడు మారుస్తాడు ఆ జీవితాన్ని. కూర్చున్నాను చెప్పి పని అవ్వలేదు, లెగిసి ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు మార్చేశాడు హాగరి జీవితాన్ని. ఒకవేళ నీవు కూడా అజ్ఞానంతో కూడిన జీవితంలో కొనసాగే వ్యక్తిగా ఉన్నాయేమో, జ్ఞానం లేని పనులు చేస్తున్నాయేమో, జీవిత పరమార్థం ఏంటో కూడా తెలియకుండానే బతికేస్తున్నాయేమో, ఎటు వెళ్ళాలో కూడా తోచనటువంటి పరిస్థితుల్లోనే ఏదో బతుకుతున్నాం కదండి, సముద్రంలో ఒక నావ వలె వెళ్ళిపోతున్నాయేమో. అడుగు ఈరోజు మొదలు, నా జీవితాన్ని మార్చు, నా జీవితంలో ఉన్న అడ్డుగోడలను తొలగించండి, మార్గాలని సరళపరచండి అడిగితే ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చగలిగే చెప్పండి. దేవుడు నన్ను మార్చాడు, నాకు జీవితం పరమార్థం నేను తెలుసుకునేట్టుగా చేశాడంటే నా కోసం నా తల్లి ఏడ్చింది. మిమ్మల్ని నిజంగా మీ పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు అయితే మీరు ఏడండి. ఏడకుండా కుదరదు, పని అవదు. మా అమ్మ నా కోసం ఏడ్చింది, మా నాన్నగారు నా కోసం ఏడ్చారు. వాళ్ళ ప్రార్థన బట్టి, వాళ్ళ కన్నీటిని బట్టి దేవుడు నన్ను దర్శించి నా జీవిత పరమార్థాన్ని నాకు తెలియపరిచాడు. మరి నీ పిల్లల జీవితం కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి అయితే నీవు కూడా నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. నీ కొరకు కూడా, నీ బిడ్డల కొరకు కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయి. అంతేగాని పిల్లల కోసం ప్రార్థన చేయం కానీ దేవుడు పిల్లల జీవితాన్ని మార్చాలంటే మార్చడం ఎప్పటికీ జరగదు. అది హాగర్ల నుంచి మనం నేర్చుకున్న రెండు విషయాల్లో, ఒకటి గర్విష్ఠురాలైన హాగరు, రెండు బుద్ధిహీనమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న హాగరు. ఈ రెండు అనుభవాలు ఒకవేళ నీలో ఉంటే వీలైనంత త్వరగా వాటిని సవరించడానికి, వాటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించు. లేదా కళ్ళు మూసుకోండి.